చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే చిట్యాల సమీపం చిట్యాల గ్రామ టైల్ బ్యాండ్ వద్ద 100 మీటర్ల సమీపంలో ఉన్న అటవీ భూములను సేద్యం చేసి పేదలకు R&R లబ్ధిదారులుగా గుర్తించాలని, మహిళా ఆర్థిక పురోగతి కోసం ప్రత్యేకంగా మిర్యాలగూడ పట్టణంలో మహిళా పెట్రోల్ బంకులు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం. చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ మిర్యాలగూడ ప్రాంత ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని జిల్లా ఏర్పాటు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడ జిల్లాని పునర్విభజన భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మా ప్రజలందరి తరపున మిర్యాలగూడ ప్రజలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటూ శిరసు వంచి నమస్కరిస్తున్నాం. అలాగే 2-3 విషయాలు అధ్యక్ష, తప్పుగా అనుకోవద్దు. మొన్న ఈ మధ్యనే మిర్యాలగూడ శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానితో మొత్తాన్ని నామినేషన్ వేయించినారని సోషల్ మీడియాలో చాలా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నల్లబోతు భాస్కర్ రావు గారు ఆయన యొక్క వెన్నుపోటు గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకన్నా నాకు తక్కువ తెలుసు. కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చితే వాళ్ళ దగ్గర మీకు మీ కౌన్సిలర్గా మీ కుటుంబ సభ్యుడిగా నా భార్య నా పిల్లలు మీకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు, వేరే ఉద్దేశమే లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అండగా బిఎల్ఆర్ ఉండాలనే కోరికతోనే ఆ పని చేశాను తప్ప మాకు కాదు. నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, ఇది చాలు నా జన్మకి, ఇంతకన్నా నా జన్మకు అవసరం కూడా లేదు. అంతేగాని నా కుటుంబాన్ని రోడ్డు మీకు లాగి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చేశారు. అయినా భరణిస్తా మీకోసం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం, మంత్రుల కోసం, ముఖ్యంగా జానారెడ్డి గారి కుటుంబం, రఘువీరన్న, జయవీరన్న, శంకరన్న ఆదేశాల వరకు నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఫోన్ పే బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ మిర్యాలగూడలో. ఆ ఫోన్ బ్యాచ్ సోషల్ మీడియా మిర్యాలగూడ వాళ్ళని ఎవరు పెట్టరు, నల్లగొండలోనే హైదరాబాద్లోనే పెడతారు. బిఎల్ఆర్ ఒక ఫేక్ చెక్ ఇచ్చాడు, ఒక ఫేక్ సీఎం గారిని మోసం చేశాడు అని ఈ మధ్యనే చేశారు. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, నేను ఇచ్చిన చెక్కు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా 2,33,00,000 రూపాయలు అంతే ఉన్నాయి అధ్యక్ష. ఇది బ్యాంక్ అకౌంటు, దీన్ని చూసుకోండి మీరు దయచేసి. ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ₹1 కూడా డ్రా చేయకుండా 2,33,00,000 రూపాయలు అందుకే ఉంచాం. దేనికి ఉంచాం కూడా వివరణ చెప్తా మీకు. ఆ రోజు చెక్ ఇచ్చినప్పుడు సీఎం గారు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద పోతుంది, మనకు యూరియా వస్తుందా రాదా లక్ష్మారెడ్డి అన్నప్పుడు, సార్ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకి యూరియా ఇవ్వాల్సిందే కోరితే, లక్ష్మారెడ్డి మీరు డైరెక్ట్గా మీ ఫరం నుంచి వస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది, మనకు సబ్సిడీ రాదు, దీన్ని ఏదో రకంగా రైతు సంక్షేమానికి ఉపయోగించే విధంగా మిర్యాలగూడలోనే ఈ 2 కోట్లతో పాటు మిగతా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రైతులకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్నే ఇస్తానన్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం తప్ప ఈ బ్యాలెన్స్ చెక్కుని కానీ ఈ బ్యాలెన్స్ అమౌంట్ లో రూపాయిని కూడా ₹2,33,00,000 చూసుకోండి మీడియా మిత్రులారా. మీరు ఇప్పుడు చెప్పండి అది ఫేకో ఒరిజినల్ మీరే తెలియజేయండి. బీఆర్ఎస్ వాళ్ళారా చూడండి, ఇక్కడ మా బిఎల్ఆర్ దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఫోన్ పే బ్యాచీలు లేవు. సమిష్టిగా పనిచేసి సమిష్టి కార్యకర్తలతోని మేమందరం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దిశ నిర్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతుంది తప్ప మేము దొంగతనం చేసే పని లేదు, దొంగతనంగా చేయాల్సినంత అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆనకలు పోయేటప్పుడు మీడియా మిత్రులందరికీ ఈ చెక్కు ఈ బ్యాంక్ అకౌంట్ అన్ని చూపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి. అలాగే ముఖ్యంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారు, నాకు పెద్దలు దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ 2
ములకల్ కాలువ మేజర్, వజీరాబాద్ మేజర్, ఎప్పుడో గత 50 సంవత్సరాల కింద వేసిన కాలువలు, ఈ కాలువలు మొత్తం పూడిపోయి ఉన్నాయి. మాకు ప్రజలకి ఇక్కడ 1,60,000 ఎకరాల రైతు వరి పండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేజర్ కాలువలకు వచ్చే రిపేర్లన్నీ రేపు ఎండాకాలంలో మాకు అన్ని ఈ పనులన్నీ శాంక్షన్ చేసి రేపు ఎండాకాలంలో మొదలుపెట్టే విధంగా మాకు నిధులు మంజూరు చేసి మా ప్రజలకి ఇక్కడే ఈ సభా ప్రాంగణంలోనే మీరందరూ మాటిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనకిన్న మిర్యాలగూడ నియోజకవర్గం లిఫ్ట్లకు కానీ వేటికైనా సరే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆ నిధులు కూడా ప్రకటించుకుందామని కూడా కోరుకుంటూ, నాకు ఒక చిన్న కోరిక, ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దాని చైర్మన్గా చల్లా నాగేందర్ గారిని ప్రజాపూర్వకంగా ఇక్కడి నుంచే ప్రకటించేస్తున్నాం. చల్లా నాగేందర్ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్గా ప్రకటిస్తున్నా. అలాగే అధ్యక్ష, మన లక్ష్మీ నరసింహస్వామి గుడి దాంట్లో మా ఆర్య వయసులకి ప్రథమ స్థానం ఇచ్చి కాపాడతారని ముఖ్యమంత్రి గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. నేను థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఆనరబుల్ ఎమ్మెల్సీ కేతావ్ శంకర్ నాయక్ గారు. ఈనాటి సమావేశ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసన సభ్యులకు, నాతోటి కార్యకర్తలకు, వేదిక ముందు నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ సేరే రామ్ రామ్ సే నమస్కార్. అప్పుడు ఆసే కూడుకుని హాత్ పడోసే సే నమస్కార్. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఈ మిర్యాలగూడకు వచ్చి మన శాసన సభ్యులు మనకున్న సమస్యలను వివరించినారు. నేను చెప్పిన అదే సమస్య, మా ఎంపీ గారు చెప్పిన అదే సమస్య, తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పిన అదే సమస్యలు. కానీ నాడు మనం ప్రభుత్వంలో రాక మునుపు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, ఉత్తమ్ సార్ పిసిసి ప్రెసిడెంట్గా, వెంకటరెడ్డి గారు ఎన్నెముకగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి నాడు బీఆర్ఎస్ లో మీ అందరికి తెలుసు కేసీఆర్ గారు చెప్పిన అబద్ధాల మాటలకు మొత్తం జూటా మాటలని తెలుసు మీ అందరికీ. కేసీఆర్ పాలనలో ఒక్క ప్రజా సంక్షేమం కూడా కాలేదు. కానీ ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఉత్తమమైన సహకారంతో ఇవాళ మీ అందరికీ సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రకరకాల సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ 6 గ్యారెంటీలతో ముందుకు పోతా ఉన్నాం. 20 సూత్రాల పథకం పెట్టి నాడు ఇందిరాగాంధీ గారు రాజభవనం రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది, తర్వాత సీలింగ్ యాక్ట్ పెట్టి 5 ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ ఉంది. ఆ తర్వాత ఇలా మీ అందరికి తెలిసి ఇవాళ మనందరం కూడా ఉన్నామంటే రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారు, ముఖ్యంగా గిరిజనులకు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. మైదాన ప్రాంతంలో నమ్మడలందరికీ కూడా, ఎస్టీస్ అందరికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదివాసీలకు ఒక సమ్మక్క సారక